రాష్ట్రంలో రాజకీయం మంచి హీట్ మీద ఉంది. ఎడాపెడా పర్యటనలు, సదస్సులు, సభలు, నిరసనల ప్రదర్శనలు హోరెత్తిస్తున్నాయి. విశాఖలో పవన్ అవినీతిని ఎండగడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిరక్షణ పేరుతో మొదలుపెట్టిన యాత్రలో దాడులు, విధ్వంసం చోటు చేసుకున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు తగ్గేదేలే అంటూ వెనుతిరగలేదు. ప్రాణాలకు తెగించి ముందడుగు వేశాడు. మొత్తంగా శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. ఎక్కడికక్కడ లెక్కల మాస్టారు అవతారమెత్తి ఈక్వేషన్లతో సహా ప్రాజెక్టులపై జరిగిన అవినీతి అక్రమాలపై ప్రజలకు పాఠాలు చెప్పారు. విశాఖ జిల్లాలో పవన్, ఇటు చంద్రబాబు నాయుడు పర్యటనల నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో విశాఖ ప్రజలున్నారు. దీనిపై ప్రత్యేక కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ఏపీలో తీవ్రమైన అసాధారణ పరిస్థితులున్నాయి. మతిస్థిమితం లేని వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ప్రోత్సాహంతో నాపై పదే పదే దాడులు చేస్తున్నారు. ఆగస్టు 4న అంగళ్ళు ప్రాంతంలో 3 రోడ్ల కూడలిలో నాపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 10న ఒక బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశపూర్వకంగానే నా భద్రతను తగ్గించినట్లు అర్థమైంది. నా సభలకు వస్తున్న ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వారి లక్ష్యంగా కనిపిస్తోంది. నాపై జరుగుతున్న ప్రాణాంతక దాడుల వెనుక నేరపూరిత కుట్రను వెలికితీయడానికి సిబిఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం మీ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించాలి. ఏపీలో విపరీత పరిస్థితులపై మీకున్న విశేషాధికారాలతో జోక్యం చేసుకోవాలి అని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు వేర్వేరు లేఖలు రాశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థలు, కేంద్ర సంస్థలపై దాడులను ఆ లేఖలో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వివరిస్తూ 9 పేజీల లేఖకు 75 పేజీల అనుబంధ డాక్యుమెంట్ను జత చేశారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్పై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతల క్షీణత, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత, గిరిజన, మైనార్టీలు, బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను చంద్రబాబు సవివరంగా వివరించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసు పెట్టడాన్ని రాష్ట్రపతి, ప్రధానుల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ యాత్రలో చంద్రబాబుకు ఎదురైన సంఘటనలు చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యుడు బయటకు రావడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన చెందారు. ఒక దశలో తనపై దాడులు చేయడం హత్యా ప్రయత్నమే అని బహిరంగంగా చెప్పడం విశేషం. ఇంత విధ్వంసం సృష్టించి తానే హత్యకు పాల్పడినట్లు కేసులు పెట్టడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న ఎన్నికలు ఎలా జరుగుతాయనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదని తన పర్యటనలో భాగంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా అన్నట్లు వాతావరణం హీటెక్కింది. రానున్న రోజుల్లో ఈ పర్యటనలు ఏ రూపాంతరం చెందుతాయో వేచి చూద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.